హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే వడ్లు పట్టించుకొస్తుర్రని చెప్పినా కదా. ఇక వడ్లు అయితే పట్టించుకొచ్చిర్రు నిన్న. ఇక చూడండి ఫ్రెండ్స్, మరి ఎన్ని వచ్చినాయో చూపిస్తా. 1 2 3 4 5 6 7 8 9 10. 10 అంటే 5 క్వింటాల బియ్యం వచ్చినాయి ఫ్రెండ్స్. మరి ఇక మేము 20,000 పెట్టుబడి పెడితే 5 క్వింటాల బియ్యం వచ్చినాయి. ఇక లెక్క చూసుకుంటే ఏముందంటే కొనుక్కున్నట్టే అయ్యింది. కానీ ఎందుకంటే బోర్ ఉంది, బావి ఉంది, బావిలో నీళ్ళు ఉన్నాయి కాబట్టి పంట పండించుకున్నాయి మంచిగా ఉంటాయని చేయవలసిందే. కానీ ఈ కాలాలకైతే వ్యవసాయాలు చేస్తేనైతే ఏం రూపాయి కూడా మిగలట్లేదు. అందరూ అలా అనుకుంటే చేసేటోళ్ళు ఏమో తక్కువ అయిపోతురు, తినేవాళ్ళు ఎక్కువ అయిపోతురు. ఇక అట్లనైతే మేమేం ఊరుకోము, ఎప్పుడైనా ఇక వండించుకుంటూనే ఉంటాము. మాకైతే కొనుక రాకుండా బియ్యం అయితే వెళ్తాయి మా బోర్కాడ. ఇక చూడండి, ఇవైతే పోయినసారి బియ్యం, పాత బియ్యం ఇవైతే. ఇప్పుడు ఇవన్నీ కొత్తవి. చూసిరా మరి. బాయ్ మరి.